సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. 10వ తరగతి సబ్జెక్టుల ప్రిపరేషన్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సిటీ కేబుల్ 10వ తరగతికి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 3 కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఇంతకు ముందు జరిగిన 2 కార్యక్రమాల్లో తెలుగు, హిందీ అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ రోజు చివరిగా ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయంపై మనం ఇక్కడ సబ్జెక్ట్ నిపుణులని మన స్టూడియోలో కూర్చోబెట్టి వారి ద్వారా ఆ సబ్జెక్టుల విశ్లేషణ అలాగే మీకు ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన స్టూడియోలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పి పద్మ గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గుంటూరు, అలాగే వీరు ఎస్సీఆర్టీ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఉన్నారు. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే ఏపీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఫోరంలో కరికులం ఫ్రేమింగ్ మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు విన్నరు. వారు ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలకు అలాగే పేపర్ విశ్లేషణను మనకి వివరిస్తారు. తర్వాత సోషల్ సబ్జెక్టుకు సంబంధించి శ్రీ వి అశోక్ కుమార్ గారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, స్తంభాల గారు, గుంటూరు. నమస్కారం. వీరు ఈరోజు మనకి ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి పేపర్ విశ్లేషణ అలాగే విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సిసిఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2వ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయటం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం రాస్తున్న విద్యార్థులకు ఇంకా మరికొన్ని మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా పేపర్కు సంబంధించి 100 మార్కుల ప్రశ్నాపత్రం 80 మార్కులకే కుదించడం జరిగింది. ఇది పేపర్ 1, పేపర్ 2గా తీసుకున్నట్లయితే 40 మార్కులకి పేపర్ 1 ప్రశ్నాపత్రం రాస్తారు, పేపర్ 2 40 మార్కులకు రాస్తారు. ఇవి 80 మార్కులు అయితే మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ కింద విద్యార్థులకు మొదటి నుంచి వారు చేసిన ప్రాజెక్టు పనులు, వారి నోట్స్, ఈ విధంగా ఇంతకు ముందు పరీక్షల్లో వచ్చిన మార్కులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ కింద అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ కొత్త విధానంలో పేపర్ 40 మార్కులకు కుదించడం వల్ల దానిలో కూడా మార్క్స్ అలాట్మెంట్ లో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన సమగ్రమైన వివరాలను మనకు సబ్జెక్ట్ నిపుణులు వివరిస్తారు. ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పేపర్ విశ్లేషణ అలాగే ఏ విధంగా విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలను శ్రీమతి పి పద్మ గారు వివరిస్తారు మనకి. Good evening, viewers of City Cable, especially the students and parents and all who are watching this program. A very warm evening for you. And this year, especially across the state, we are having the testing of CC pattern. Unlike the past years, this year it differs because for the past 2 years we don't consider the CC pattern. Under CC pattern, first exactly you should know what is CC basically. CC is nothing but the continuous comprehensive evaluation. Continuous comprehension evaluation just it makes the children to produce a language by themselves. So under English we have paper 1 and paper 2. Paper 1 consists of 3 parts. 3 parts means every year the child right from class 1 to class 10 they will tested in academic standards. Regarding academic standards, in English we have 6 academic standards. One is the reading comprehension, and second is the listening and speaking, and third is vocabulary, grammar, conventions of writing and creative expressions. But coming to the 10th class pattern, these 3 are concised and they will take only 3 as the things. One is the reading comprehension, other is the creative expression, and third is vocabulary and grammar. Under reading comprehension, 15 marks weightage has given, and for creative expression 10 marks was given, and vocabulary and grammar 15 are given. This is same for both papers. Coming to paper 1 we have part A and part B. In part A exclusive the testing will be on essay type questions and short essay type questions, which includes the reading comprehension as well as the creative expression. And part B only includes the objective type or very short answers. That is for 15 marks. Exclusive they will ask on vocabulary and grammar. Coming to this part A, we know the reading comprehension coming from in paper 1 we will have part A from A, B, C reading. In A reading
the questions will be asked from the in three models. The questions will be asked 3 from in one type and 2 in other, in the frame from the same part. From A reading you will have 3 question comprehension and 2 questions. At the same wise for B reading and also for the C reading. Altogether you have to have attempt 5 means 15. Coming to what type of questions that they may ask means, the questions are not basically from the given content. They may be asked based on your previous knowledge also, and who is the I referred to, and what is the meaning of something, and who is asking, and what is the based on the content they will ask 15 questions. And later we will have 4 to 5 questions on creative expressions. Creative expression in the part first paper will be asked in the textbook only. They will be asked from textbook itself only, means from 7th question. In 7th question they will ask something like conversation, which probably the child may think and he can increase his horizon of thought, and what will be the conversation between 2 characters, which he can think by himself and can write 10 exchanges, and that is a choice question. He may attempt an conversation or a diary writing. And second one, later it is a speech, and that is a speech, or it is an one more reporting speech. It is a speech or report. Okay, and the description. Oh, this is the area. Most of the children will complain attempting this question as a tough. Means the children has to have, while attempting these things, the children has to have the 3 things in their mind. While writing a creative expression, means they should know the content, they should know the theme, and they should know the format. If they know these 3 things, they can able to attempt in a perfect manner. And later coming to vocabulary and grammar, the 8th question to 20 questions, and means first paper will have 20 questions. From 8th to 20 questions will be asked in vocabulary and grammar. Yeah, okay. 8 నుంచి 20 క్వశ్చన్లు వొకాబులరీ గ్రామర్ మీద అడుగుతారు. దిస్ ఈజ్ బేసికలీ దేని మీద అంటే ఓన్లీ ఆన్ ద జనరల్ నాలెడ్జ్ మీద. జనరల్ నాలెడ్జ్ వీ కెన్ హ్యావ్ ఇట్. 9th క్వశ్చన్ విల్ బి ఆన్ దిస్ ఎడిటింగ్ పార్ట్, అండ్ 10th క్వశ్చన్ ఈజ్ ఎన్ క్లోజ్ టెస్ట్, and 11th question will be asked on adjective classes or who, which, what. And then 11th and 12th question passive voice, reported speech, and then something later we will have some questions on something like right form of prepositions, right form of verbs, and then when from 17 to 20 questions, especially the questions will be asked on language functions. Some children are very much feel difficult in knowing what is the difference between a suggestion and advice. So this is the area where the children will score more. From 17 to 20, which is a language function. Language functions are mainly of addressing and polite request, advice, suggestion, inquiry, and permission asking. So on those the questions will come. And coming to part 2, paper 2, again we will have 14 questions. Paper 1, the part A will be regarding with the essay type questions and short essay questions. They will be asked, first 3 questions will be on unseen passages, which are not relevant to textbook. The first one is passage, from the given passage they will ask 5 questions. 2 questions will be very short questions, the answer may be in a word or a phrase, and then 2 questions will be on multiple choice questions, and the last one is correctness, the true statement from the given content. And then the second question is also that the first question is related to pie chart or flow chart or bar diagram. It starts with pie chart, flow chart or bar diagram. Later unseen reading passage. From reading passage also they will ask the same pattern, 2 questions, 2 multiple choice questions, and 1 correct statement. And the third question will be a story.
story or any passage. They will ask 5 questions, and on those 5 questions you have to read it. You have to grasp the meaning of the particular story, and they will jumble the questions, and they will ask you to arrange in an logical manner or in an correct pattern. So there you need not write all the sentences, just write the chronological order of the answers. Then from question number 4, again create expression, that is of letter writing and use report. And then the 5th question will be again on 5th question will be on this story writing or biographical sketch. So these 2 are also from the current topics. So they will ask these create expression questions will be asked not related to text, they may be asked from current related topics. And later part B. Part B is exclusive grammar and vocabulary. This is exclusive comes from the text. You will have to attempt synonyms, antonyms, spelling test, misspell test, and correct headings, idioms, phrases, and later a short one-word substitute answers. So this is how the pattern, the structure was created. ఓకే మేడం, ఇప్పుడు పేపర్ 1కు సంబంధించి అంతకుముందు 50 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండేది. ఇప్పుడు 40 మార్కులకు కుదించడం వల్ల పార్ట్ ఏ పార్ట్ బిని ఏ విధంగా మార్పు జరిగిందంటారు? పార్ట్ ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి ఇప్పుడు? Part A will be for 15 plus 10, 25 marks. 25 marks. And later grammar objective type questions will have 15 marks. 15 marks. అది పార్ట్ బి గా ఉంది. పార్ట్ బి గా వచ్చేసింది. ఓకే ఓకే. ఇప్పుడు విద్యార్థులు మంచి స్కోర్ చేయడానికి ఏ విధంగా ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటారు? ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఫుల్ స్కోర్ అంటే 10కి 10 స్కోర్ చేయాలనే విద్యార్థుల ఆశలకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలంటే 10కి 10 స్కోర్ చేయాలంటే ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్స్? I think English is the best. It is a very easy subject for them to score because in first paper they have ample time. అసలు పేపర్ 1 రాస్తున్నప్పుడు వాళ్ళకి చాలా టైం ఉంటుంది. And this year one more change is 2.5 hours for paper attempt ఉంది. 2.5 hours time. Actually 15 minutes will be given extra for them because they have to go through that. They have to read the whole paper, they have to read, they have to understand, and then they start to writing. And what are the do's they have to do is, they should not overwrite, and they should not write this overwrite or they strike off it, and maintain the some neatness and some symmetry while writing the question. And coming to this question, expressions, creative expression plays vital role in securing a means 10 out of 10. మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి. మంచి గ్రేడ్ కావాలంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ పార్ట్ లో హీ షుడ్ బి మోర్ కరెక్ట్. దట్ డిపెండ్స్ ఆన్ హిస్ వర్క్. సో దేర్ ఈస్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్ జనరలీ. సో హీ హ్యాస్ టు those students who work hard, generally they will get a very good success. So I think I may convey some finger cross for them because I hope they will get very good A grade or best marks. Because creative expressions might be they are very familiar of it, and with this conversation, when they attempt conversation or diary report, diary writing or something like description or like speech. మనం ఒక కాల్ తీసుకుందాం. హలో హలో ఎవరండి మాట్లాడేది? మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ లో సందేహం? సార్ మ్యాప్ పాయింటింగ్ లో మార్క్స్ గెయిన్ చేయడానికి టిప్స్ కావాలి సార్. మ్యాప్ పాయింటింగ్ సోషల్ సబ్జెక్ట్ లో మ్యాప్ పాయింటింగ్ లో మార్క్స్ గెయిన్ చేయడానికి టిప్స్. మాస్టర్ గారు, సోషల్ మాస్టర్ గారు అశోక్ గారు చెప్పండి. ఓకే అమ్మా, మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి పార్ట్ ఏలో పార్ట్ బిలో 2 మ్యాప్స్ ఇస్తారు. పేపర్ 1లో పేపర్ 2లో. పేపర్ 1లో ఇండియా మ్యాప్ ఇస్తారు, అలానే పేపర్ 2లో వరల్డ్ మ్యాప్ ఇస్తారమ్మా. ఇండియా మ్యాప్కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన భౌగోళిక అంశాలు, అట్లానే టెక్స్ట్ బుక్లో పేపర్ 1లో సంబంధించిన లెసన్స్కి సంబంధించినటువంటి మనకు వచ్చిన అంశాలన్నింటిలో కూడాను మ్యాప్ పాయింటింగ్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఉదాహరణకి
భారతదేశం యొక్క భౌగోళిక అంశాల్లో హిమాలయ పర్వతాలు దగ్గర నుంచి చూస్తే ఆరావళి పర్వతాలు, అట్లానే నీలగిరి పర్వతాలు, నీలగిరి కొండలు ఇవి కూడా అడిగే అవకాశం ఉంది. అట్లానే పాక్ జలసంధి, అట్లానే మన్నార్ సింధు శాఖ కూడా అడుగుతున్నారు. వీటితో పాటుగా ఇందిరా పాయింట్, అలానే భారతదేశంలో ఉన్నటువంటి దీవులు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు కూడా అడుగుతారు. వీటితో పాటుగా రాష్ట్రాల యొక్క రాజధానులు, ఈ 29 రాష్ట్రాలు వాటి రాజధానులు తెలుసుకొని ఉండాలి. ఇవి తెలుసుకుంటే దాదాపుగా పేపర్ 1లో 4 మార్కులకు 4 మార్కులు మ్యాప్లో సాధించవచ్చు. పేపర్ 2లో వచ్చేసరికి వరల్డ్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ సంబంధించి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి లెసన్స్ అన్నిటికి సంబంధించి మనకి ఏ దేశాలు అయితే లెసన్లో మనకి కనిపిస్తాయో ఆ దేశాలన్నీ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా 15వ పాఠంలో ఉన్నటువంటి నైజీరియా, వియత్నాం, అట్లానే చైనా, వీటి మూడింటి గురించి చాలా వివరంగా ఉంది కాబట్టి ఆ 3 దేశాలు కంపల్సరీగా ఒకటి ప్రతి పేపర్లో వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సంబంధించి లెసన్లో ఉంది కాబట్టి ఆ 2 దేశాలు కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. వరల్డ్ వార్స్ గురించి ఉంది కాబట్టి వరల్డ్ వార్స్లో పాల్గొన్న దేశాలన్నీ కూడా ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే సీసీ ప్యాటర్న్లో నిరంతరం విద్యార్థి నేర్చుకోవాలనే ఉద్దేశంతో రీసెంట్గా వార్తల్లోకి ఎక్కినటువంటి దేశాలు కూడా అడుగుతున్నాడమ్మా. ఉదాహరణకి సిరియా చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నటువంటి దేశం కాబట్టి సిరియా, అలానే ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా వివాదాస్పదం అయింది కాబట్టి అమెరికా, ఇలా రీసెంట్గా వచ్చిన దేశాల వివరాలు కూడా మ్యాప్లో అడిగే అవకాశం ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మాస్టర్. సోషల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్కి సంబంధించి పేపర్ ఎనాలిసిస్ ఇప్పుడు మారిన సీసీ విద్యా విధానంలో ఏ విధంగా మార్పు జరిగింది? అంతకుముందు గతంలో 50 మార్కులు, ఇప్పుడు 40 మార్కులు. ఎక్కడ కట్ చేసాడు ఆ 10 మార్క్స్? ఓకే సార్, ఈ సీసీ ప్యాటర్న్ వచ్చిన తర్వాత 80 మార్క్స్కే క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేశారు సార్. 20 మార్కులు వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ కింద చూపిస్తున్నారు. ఈ 80 మార్కుల్లో సోషల్ స్టడీస్కి 2 పేపర్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ 1 40 మార్క్స్, పేపర్ 2 40 మార్క్స్ కింద విడగొట్టారు. అయితే ఇంతకుముందు 50 మార్క్స్కి ఉండేది. ఈ 10 మార్క్స్ని ఎక్కడ తీసేశారంటే బిట్ పేపర్లో 15 ఉండే ఇప్పుడు 10 చేశారు. అక్కడ 5 మార్కులు కోసేయటం జరిగింది. అట్లానే ఇంతకుముందు 4 మార్కుల ప్రశ్నలు 4 ఇచ్చేవాళ్ళు, అదనంగా 5 మార్కులు మ్యాప్కి ఇచ్చేవాళ్ళు. 5 మార్కులు మ్యాప్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మ్యాప్ అనేది అదనంగా తీసేసి 4 మార్కులు ఒక ప్రశ్నగానే చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ఈ 15 మార్కులు ఈ విధంగా 10 మార్కులు ఈ విధంగా కట్ చేయడం వల్ల 40 మార్క్స్కి పేపర్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ పేపర్ విషయంకి వచ్చేసరికి ఈ 40 మార్కుల్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది సార్ ప్రతి పేపర్లో కూడాను. పార్ట్ ఏ వచ్చేసరికి 30 మార్కులకు ఉంటుంది, పార్ట్ బి వచ్చేసరికి 10 మార్కులకు ఉంటుంది. 30 మార్కులు పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి సార్. మొదటిది సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. అలానే సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అయితే గతంలో ఇచ్చిన పేపర్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే చాయిస్ లేదు. ముఖ్యంగా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్కి ఎటువంటి చాయిస్ లేదు. 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తే 4 రాయాల్సిందే, 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తే 5 రాయాల్సిందే. అట్లానే 4 మార్క్స్ క్వశ్చన్స్లో మాత్రం ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇచ్చిన క్వశ్చన్లో ఎయిదర్ ఆర్ ఏదైనా రాయాల్సిందే. అంటే ఏ కానీ బి కానీ ఇస్తారు, ఏ బి అని ఇస్తారు, ఏ కానీ బి కానీ ఆన్సర్ చేయాలి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లోనే ఒకటి కంపల్సరీగా మ్యాప్ పాయింటింగ్ అడుగుతున్నారు సార్. ఇది అలానే పార్ట్ ఏకి సంబంధించిన సమాచారం. పార్ట్ బికి వచ్చేసరికి 10 మార్క్స్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 15 మార్క్స్లో ఒక 5 మార్క్స్కి ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేవి, ఒక 5 మార్క్స్ ఏమో బ్లాంక్స్ ఉండేవి, ఒక 5 మార్క్స్ మ్యాచింగ్ ఉండేది. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మొత్తం 10 మార్కులు కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తున్నారు. 20 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కో దానికి హాఫ్ మార్క్ కేటాయిస్తారు. మొత్తం 20 × హాఫ్ 10 మార్క్స్కి మనం ఈ బిట్ పేపర్ని రాయాల్సి ఉంటుంది సార్. ఈ బిట్ పేపర్లో ఏంటంటే ఇంతకుముందులాగా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వట్లేదు. ఇప్పుడు మారిన సీసీ ప్యాటర్న్లో మ్యాప్ కూడా బిట్లో అడిగే అవకాశం ఉంది, అడుగుతున్నారు. గత సంవత్సరంలో కూడా అడిగారు. అలానే పట్టికలు ఇచ్చి వాటికి బిట్స్ రూపంలో ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. అట్లానే ఏదైనా ఒక లైన్ గ్రాఫ్ కూడా ఇచ్చేసి దానికి సంబంధించి బిట్స్ అడుగుతున్నారు. ఇంతేకాకుండా సెంటెన్స్ రూపంలో కూడా అడుగుతున్నారు. ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏది కరెక్ట్,
లేదా ఇచ్చినటువంటి ఇన్సిడెంట్స్లో క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. అంటే కాలక్రమంలో కింద ఇచ్చినటువంటి సంఘటనల్ని కాలక్రమంలో అమర్చమని అడుగుతున్నాడు, హిస్టరీలో సంబంధించినటువంటి బిట్స్. కాబట్టి విద్యార్థులు కేవలం మోసపోతలా కాకుండా, ఉదాహరణకి పలానా సంఘటన ఏ సంవత్సరం జరిగింది, లేదా పలానా సంస్థ పెట్టింది ఎవరు, ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే రాయగలిగే విధంగా బిట్స్ కూడా సీసీ ప్యాటర్న్లో కంప్లీట్గా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ వలన ఇలాంటి బిట్స్ చేయగలుగుతారు సార్. ముఖ్యంగా కంటెంట్ మీద, సబ్జెక్ట్ మీద విద్యార్థికి పూర్తిగా అవగాహన ఉంటేనే బిట్స్ 10కి 10 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పేపర్ 1 అంటే ఏ టాపిక్స్ వస్తాయండి దాంట్లో? పేపర్ 1 వచ్చేసరికి 1 to 12 లెసన్స్ వస్తాయి సార్. పేపర్ 2లో వచ్చేసరికి 13 నుంచి 22 లెసన్స్ వస్తాయి. అంటే 10 లెసన్స్ ఏమో ఉన్న 22లో 12 లెసన్స్ పేపర్ 1కి వస్తాయి. చివరి 10 లెసన్స్ వచ్చేసరికి పేపర్ 2లో వస్తాయి. అంటే భూగోళ శాస్త్రం, చరిత్ర ఇలా ఈ విధంగా ఇంతకుముందు ఆ విధంగా విభజించేవాళ్ళు సార్, ఇప్పుడు అలా లేదు. అయితే విభజన లేకపోయినా కూడా పేపర్ 1లో మనం చూస్తే ఉన్న 12 లెసన్స్ కూడా భూగోళ శాస్త్రం కానీ అర్థశాస్త్రం కానీ సంబంధించినవే పెట్టారు. అయితే టైటిల్ అనేది ఏం పెట్టాల, ఈ లెసన్స్ ఈ శాస్త్రం, ఈ లెసన్స్ ఈ శాస్త్రం అనేవి పెట్టకపోయినా కూడా పేపర్ 1లో ఉండే 12 లెసన్స్ కూడా జాగ్రఫీ అలానే ఎకానమీలో కవర్ అయ్యే పెట్టారు. అలానే పేపర్ 2లో వచ్చేసరికి హిస్టరీ, సివిక్స్ పార్ట్స్కి సంబంధించిన లెసన్సే పెట్టడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు పేపర్ 1లో 4 మార్కుల ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ఫలానా చాప్టర్ నుంచే వస్తాయి అని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా? లేదు సార్, సీసీ ప్యాటర్న్ లో లెసన్ వైజ్ వెయిటేజ్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే సీసీ ప్యాటర్న్ లో ఏంటంటే విద్యార్థి పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ లెసన్ లోంచి ఇన్ని వస్తాయి, ఇన్ని మార్కులకు వస్తాయి, ఈ లెసన్ లోంచి ఇన్ని మార్కులకు వస్తాయి అనేటువంటి వెయిటేజ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఇక్కడ వెయిటేజ్ మాత్రం అకాడమిక్ స్టాండర్డ్స్ కి ఇవ్వడం జరిగింది. సోషల్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అది మాత్రం క్లియర్ గా SCERT వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా సోషల్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, రిఫ్లెక్షన్ ఆన్ ది కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్, మ్యాపింగ్ స్కిల్స్, అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. ఈ 6 కూడా అకాడమిక్ స్టాండర్డ్ సార్. మొదటి స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి 40% క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ పేపర్ తీసుకున్నట్లయితే 40% అంటే 40లో ఇక్కడ ఒక 16 మార్కులకి ఈ అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఆ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి అనేది మాత్రం వెయిటేజ్ లేదు. అలానే సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 10% క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 15% అంటే 6 మార్క్స్కి వస్తుంది. ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 10% క్వశ్చన్స్ అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. అలానే లాస్ట్ అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ నుంచి 10% అంటే 4 మార్క్స్ కి ఈ స్టాండర్డ్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టాండర్డ్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, క్వశ్చన్ ఏ విధంగా. ఉదాహరణకి మనం పేపర్ 1 తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పేపర్ 1 కానీ 2 కానీ విద్యార్థి ఏ విధంగా ఆ పాఠాన్ని అవగాహన చేసుకున్నాడు అనే దాని మీద ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అంతేకాకుండా అప్లికేషన్ లెవెల్లో అడుగుతున్నాడు. ఉదాహరణకి డెఫినిషన్స్ అడగొచ్చు 1 మార్క్ క్వశ్చన్స్ కింద, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. అంటే ఇవి పాత విధానంలోనే మన విద్యార్థులు నేరుగా, ఇంతకుముందు మనకి 100 మార్కులు కూడా ఇలానే అడిగేవాడు, ఇప్పుడు దాన్ని 40 మార్కులు కుదించాడు. ఓకే, సిసిఈ మోడల్ కి సంబంధం లేకుండా గతంలో మన ప్రశ్నాపత్రాలు పరిశీలించినట్లయితే డెఫినేషన్స్ గానీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనే ప్రశ్నలు అవి మనందరికి మామూలుగా ఇవి అందరు విద్యార్థులు, సాధారణ విద్యార్థులు కూడా చదవడానికి అవకాశం ఉంది. కొద్ది క్రియేటివ్ కి సంబంధం లేకుండా అంటే 40% క్వశ్చన్స్ అలా ఉండడానికి అవకాశం ఉంది. పేపర్ ప్రశ్న 40% క్వశ్చన్స్ కూడా విద్యార్థి విషయావగాహన పరిశీలిస్తూనే ఆ విషయాన్ని ఏ విధంగా అన్వయం చేయగలుగుతాడు, అన్వయించడం కూడా అనే దాని మీదే ఇక్కడ సిసిఈలో కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఇంతకుముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, పేరేంటమ్మా? ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి సందేహం? సోషల్ సార్. సోషల్లో నీ ప్రశ్న అడుగమ్మా. సార్ సోషల్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి సార్? ఏంటమ్మా?
సోషల్ పేపర్ ఎలా ప్రెజెంట్ చేయాలో ఒకసారి చెప్పండి సార్. ప్రెజెంటేషన్ ఓకే అమ్మా. హౌ టు స్కోర్. ఏ విద్యార్థి అయినా కూడా ఎంత బాగా చదివినా కూడా అతని మార్కులు అనేవి కొంత ప్రెజెంటేషన్ మీద కూడా వేరియేషన్ అనేది ఉంటుందమ్మా. మనం చదివినటువంటి సబ్జెక్ట్ని ఏ విధంగా పేపర్ మీద పెడుతున్నాం అనేదే ప్రెజెంటేషన్. సో ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మార్జిన్ అనేది కంపల్సరీగా గీయటం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. చాలా మంది మార్జిన్ లేకుండా రాసేస్తూ ఉంటారు. సో మార్జిన్ గీయాలి, క్వశ్చన్ నెంబర్ మాత్రమే మార్జిన్లో ఉండేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాతది మీరు ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే ప్రశ్నలు రాయటం, అదే సెక్షన్ అయిపోయే వరకు ఆ సెక్షన్లో ప్రశ్నలు రాయటం అనేది కంటిన్యూటీ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మార్క్ ప్రశ్న ముందు రాసేసి, లేదా దాని తర్వాత ఒక మార్క్ ప్రశ్న రాయకుండా మళ్ళీ రెండు మార్కుల ప్రశ్న రాయడం, ఆ తర్వాత మళ్ళీ ఒక మార్క్ ప్రశ్న, ఇలా జిగ్జాగ్గా రాయటం వల్ల కూడా ప్రజెంటేషన్ అనేది నీట్గా అనిపించదమ్మా. అట్లానే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. ఒక ప్రశ్న కంప్లీట్గా ఆన్సర్ రాసిన తర్వాత దానికి పెన్సిల్తోనో పెన్తోనో గీత కొట్టేసేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ తర్వాత పాయింట్స్ ఉన్న సమాధానానికి పాయింట్స్ మార్జిన్లో వేయటం అనేది చాలా తప్పమ్మా. దానివల్ల అది క్వశ్చన్ నెంబరా లేకపోతే పాయింట్ నెంబర్ అనేది ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పాయింట్స్ అన్ని కూడా మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నారో అక్కడే వేయాలి, మార్జిన్లో వేయకూడదు. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ మరో కాల్ చూద్దాం. హలో హలో నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడ? ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి సందేహం? సోషలా? కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఓకే, నీ ప్రశ్న అడుగు. అక్కడ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అర్థం కావట్లేదు సార్. అది ఎంత చదివినా గుర్తుండలేదు. ఎంత చదివినా గుర్తుండట్లేదా? ఓకే అమ్మా, పేపర్ 2 అనేది చాలా మంది విద్యార్థులకి కొంచెం కష్టమైనటువంటి అంశంగానే భావిస్తున్నారు. ఎందుకంటే అందులో వరల్డ్ హిస్టరీ ఉండటము, అట్లానే ఇండియన్ పొలిటికల్ ట్రెండ్స్ ఉండటము, తర్వాత సోషల్ మూవ్మెంట్స్, ఇలాంటివి కొత్త టాపిక్స్ చేర్చడం వల్ల కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అయితే ఎంత చదివినా గుర్తుండదు అనేదండి కారణం ఏంటంటే అమ్మా, ఈ సీసీ ప్యాటర్న్లో చదివి గుర్తుపెట్టుకోవటం అనేది, చదివి గుర్తుపెట్టుకొని రాసి మార్కులు తెచ్చుకోవటం అనేది చాలా అసాధ్యమైన కార్యక్రమం. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వట్లేదు. సీసీ ప్యాటర్న్లో ఒకసారి ఇచ్చిన ప్రశ్న మళ్ళీ కూడా రాదు. కాబట్టి పేపర్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే సబ్జెక్ట్ బాగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ షార్ట్ టైంలో మీకు కొన్ని టిప్స్ మాత్రం నేను చెప్పగలుగుతా. ఏంటంటే పేపర్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్ వస్తుంది. కాబట్టి పేపర్ 2కి సంబంధించి వరల్డ్ మ్యాప్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే అక్కడ 4 మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద అడుగుతారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే ఏముండదు, అది చాలా ఈజీ పార్ట్. ఏంటంటే టెక్స్ట్లో ఏదో ఒక మ్యాప్, లేకపోతే ఏదో ఒక గ్రాఫ్, లేదా ఒక టేబుల్, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఇచ్చే 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్లు మీకు డైరెక్ట్గా అక్కడ ఆన్సర్స్ కనిపించే అవకాశం ఉంది. ఏదో ఒకటి మీకు దానికి సంబంధించి అక్కడ ఆన్సర్ లేని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అది కూడా మీరు అవగాహన చేసుకుంటే, ఇంతకుముందు దాని గురించి మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే అది కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మూడో క్వశ్చన్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద వ్యాఖ్యానించము, లేదా మీ ఒపీనియన్ రాయము, మీ అభిప్రాయం తెలియజేయము అంటాడు. లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి దాని మీద కామెంట్ చేయమంటాడు. సో ఆ సెంటెన్స్కి సంబంధించి మీకు తెలిసిన వివరణ దాని గురించి రాస్తే 4కి 4 తెచ్చుకోకపోయినా 3 మార్కులని తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఆ ఇచ్చిన అంశం మీద మీకు పూర్తి అవగాహన నుండి రాస్తే 4కి 4 కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఈ 4 మార్కుల ప్రశ్నలో మీరు చదివి రాయాల్సింది ఒక ప్రశ్నే. అంటే మనం చెప్పుకున్న కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్లు వచ్చేది ఒకే ఒక ప్రశ్న. సో మిగతా 3 ప్రశ్నలు వేరే అకాడమిక్ స్టాండర్డ్ నుంచి వస్తాయి కాబట్టి అవి మీరు అవగాహనతో రాసేయచ్చు. కాబట్టి ప్రతి ప్రశ్న చదివే రాయాలనేటువంటిది సీసీ ప్యాటర్న్లో అవసరం లేదు. ఓకే, హలో
హలో హలో అంకుల్. చెప్పమ్మా, నీ పేరేంటి? శబరీష్. శబరి. ఓకే, నీకు ఏ సబ్జెక్టుకు సంబంధించి సందేహం? అంకుల్ నాకు సోషల్ పేపర్ 2. పేపర్ 2లో ఏంటి? పేపర్ 2లో క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి అంకుల్. హిస్టరీ కదా, డౌట్ ఉన్నాయి, ఒకసారి చెప్పరా? ఇప్పుడు అదే ఇందాక నుంచి సార్ చెప్తున్నారు, నువ్వు మళ్ళీ దాని గురించే మరలా అదే సందేహం వెలుగుచ్చావు. పేపర్ 2 గురించే మాస్టర్ గారు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం లేదు బాబు, పేపర్ 2 సంబంధించి ఆ లెసన్స్ లో ఉన్నటువంటి డయాగ్రామ్స్, ఫోటోగ్రాఫ్స్, అలానే టైమ్ లైన్ చార్ట్స్, హిస్టరీలో టైమ్ లైన్ చార్ట్స్ ఉంటాయి, ఆ టైమ్ లైన్ చార్ట్స్, అలానే వరల్డ్ మ్యాప్ బాగా నేర్చుకున్నట్లయితే పేపర్ 2 ఈజీగా పాస్ అవడానికి అవకాశం ఉంది. సో దాని గురించి ఏం బాధపడద్దు. ఇప్పుడు కొత్త ప్రశ్నలు చదివి నేను గుర్తుపెట్టుకోగలనా, ఇంత షార్ట్ పీరియడ్ లో నేను పాస్ అవ్వగలనా అనే సందేహం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పేపర్ 2 కి సంబంధించిన బిట్స్, మ్యాప్ పాయింటింగ్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, వీటికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా 40కి 20 మార్కులు, 25 మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, రైట్ మేడం. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కాస్త ఇప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో విద్యార్థులు అంటే 10కి 10 ఇందాక ప్రశ్నించాను, ఇప్పుడు కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇంగ్లీష్లో బేసికలీ చిల్డ్రన్ ఇంగ్లీష్లో తప్పటానికి దెర్ ఈస్ నో ఛాన్స్. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా నౌ ఎవ్రీవేర్ యూ కెన్ హ్యావ్ దిస్ ఇంగ్లీష్. So once they have the understanding capacity, even they don't need to read the textbook also. If they have the understanding capacity, any other book related to English language, if they can read it, any biography or any novel or any small books, if they can read it, if they can understand it, they can easily answer it. So no need to worry about English. I think it is 50 మార్కుల ప్రశ్నాపత్రం 40 మార్కులకి మారిన తర్వాత జరిగిన మార్పులు ఏంటండి ఇంగ్లీష్ అంటే 20 మార్క్స్ మనకి ఫస్ట్ నుంచి మనకి సిసి ప్యాటర్న్ లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ 4 ఫార్మేటివ్ టెస్ట్ అండ్ 2 SA1 అండ్ SA2. అవును. సో సమ్మేటివ్ 1 అండ్ సమ్మేటివ్ 2. ఈ ఫార్మేటివ్ టెస్ట్ లోకి వచ్చేసరికి వీల్ హ్యావ్ 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ 4 ఫార్మేటివ్ పెట్టి 50 + 50 + 50 + 50 200 మార్క్స్ కి, ఆ SA1 లో ఉన్న 80 + 80 160. ఈ 360 మార్క్స్ కి ఎంత స్కోర్ చేస్తారో దానికి 20% తీసుకొని వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో దట్ ఈస్ అ వెరీ క్వశ్చన్ ఫర్ దెమ్. ఎస్, ఎవ్రీ స్టూడెంట్ నాట్ లెస్ దాన్ 10, more than 10 they will get, not less than 10 they will get. I can give assurance. ఓకేనండి, ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, నీ పేరేంటి? ప్రకాష్ సార్. ప్రసాద్. ఏ సబ్జెక్ట్ కు సంబంధించి నీ సందేహం? సోషల్ సార్. సోషల్ ఏంటో చెప్పమ్మా, నీ సందేహం చెప్పు. మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ డైరెక్ట్ రాకుండా ఇండైరెక్ట్ గా వస్తున్నాయి సార్. 4 మార్క్స్ కూడా. 1 మార్కా 4 మార్క్సా? మొత్తం 4 మార్క్స్ మెయిన్. డైరెక్ట్ గా రాకుండా ఇండైరెక్ట్ గా వస్తున్నాయి కదా సార్. చెప్పగలరా ఇది అని? ఓకే అమ్మా, క్వశ్చన్. ఓకే, అన్ని ఇండైరెక్ట్ గా రావమ్మా, కొన్ని డైరెక్ట్ గా కూడా వస్తున్నాయి. అయితే ఇండైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇండైరెక్ట్ గా అంటే ఏముండదు, ఆ విషయాన్ని వేరే వైపు నుంచి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, గంగా సింధు మైదానంలో జనసాంద్రత ఎక్కువ ఎందుకు అనేది డైరెక్ట్ క్వశ్చన్. అలా కాకుండా ఎలా అడుగుతున్నాడు, టెక్స్ట్ బుక్ లోని ఇచ్చాడు ఈ క్వశ్చన్, గంగా సింధు మైదానంలో జనసాంద్రత ఎక్కువ, దీనికి గల కారణాలను వివరించము అని అడిగాడు. ఇట్లా ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు తప్ప ఆన్సర్ మాత్రం మీకు తెలిసిందే. ప్రశ్న మార్చడం వల్ల ఆన్సర్ మార్చాలని ఏం లేదు. వాళ్ళు ఏది అడగాలనుకున్నారో అదే వేరే విధంగా అడిగినప్పుడు ఆన్సర్ అదే అవుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా అడిగినా డైరెక్ట్ గా అడిగినా క్వశ్చన్ కి ఆన్సర్ అదే అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా మీరు దానికి సంబంధించి ఏ ప్రశ్న చదివారో అదే రాసేయటం అవసరం.
సిసి విద్యా విధానం ప్రవేశపెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశమే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని బయటకు తీసుకురావటం, అవగాహన సామర్థ్యం, దాన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నారు నిత్య జీవితంలో, ఇవన్నీ టెస్ట్ చేయడం కోసమే వీటిని పెట్టడం అనేది జరిగింది. అందువల్ల క్వశ్చన్స్ ఒక 40% నేరుగా ఉన్నప్పటికీ 60% దాకా ఇండైరెక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్ కు సంబంధించిన ప్రశ్నలనే నేరుగా ప్రశ్నించకుండా ఎంతవరకు సబ్జెక్ట్ అవగాహన చేస్తున్నాడు, నిజ జీవితానికి అన్వయించే ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. ఓకే మేడం గారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఆ 20 మార్క్స్ ఓకేనండి. 80 మార్క్స్ వచ్చాయి. 80 మార్క్స్ లో పేపర్ 1 40, టెక్స్ట్ బుక్ నాన్ డీటెయిల్ రెండు ఉన్నాయి కదండి? లేదు, ఓన్లీ టెక్స్ట్. ఓన్లీ టెక్స్ట్. పేపర్ 2 ఎక్స్క్లూజివ్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్. అవుట్ ఆఫ్ ద టెక్స్ట్. నాన్ డీటెయిల్ అనేది అసలు ఇప్పుడు ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ కు సంబంధించి పేపర్ 1 లో ఏ విధంగా వాళ్ళు ఏ చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయా ప్రశ్న నేరుగా వచ్చేవి? టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పిల్లవాడు ద కంటెంట్ ఆఫ్ ద. ఒక్క నిమిషం అండి. హలో హలో, చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు రేవతి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చిన్నపలకలూరు. చిన్నపలకలూరు. ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి సందేహం అమ్మా? సోషల్. సోషల్లో ఏంటి ప్రశ్న? సెకండ్ పేపర్. చెప్పమ్మా. క్వశ్చన్స్ ఎలా రాయాలి? క్వశ్చన్స్ ఎలా రాయాలి? 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే అమ్మా, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఇస్తున్నాడు. ఇచ్చిన అకాడమిక్ స్టాండర్డ్ ని బట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ స్టాండర్డ్ 2 నుంచి ఇచ్చాడు అనుకోమ్మా, రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే చదివిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించము అనే అంశం మీద ప్రశ్న ఎలా ఇస్తాడు? ఏదైనా ఒక స్టేట్మెంట్ గానీ ఒక ప్యాసేజ్ గానీ ఇచ్చి దాని మీద మీ అభిప్రాయం రాయము, దాని మీద వ్యాఖ్యానించము అంటాడు. అంటే పైన ఇచ్చినటువంటి ఆ కంటెంట్ ఏంటో మనం పూర్తిగా అవగాహన చేసుకొని అందులో కీ పాయింట్స్ ఏమున్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. కీ పాయింట్స్ అంటే ఉదాహరణకి భూగర్భ జలాల గురించి ఇచ్చాడు అనుకోండి. భూగర్భ జలాల్లో ఇప్పటి వరకు భారతదేశంలో ఏ విధంగా వాటిని మనం వినియోగిస్తున్నాం, వాటి యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇదే విధంగా గనక మనం వినియోగిస్తూ పోతే భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఏంటి, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన రెమిడియల్ మెజర్స్ ఏంటి, ఈ 4 అంశాలు అక్కడ కీ పాయింట్ గా ఉంటాయమ్మా. ఈ 4 అంశాలకు సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక పాయింట్ మీరు రాసినా కూడా ఈజీగా 4 మార్కులకు 2 మార్క్స్ మీరు సంపాదించుకోవడానికి, 2 మార్క్స్కి 2 మార్క్స్ మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మరొక అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద కూడా 2 మార్క్స్ లో ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఒక బార్ గ్రాఫ్ కానీ లేదా లైన్ గ్రాఫ్ కానీ లేకపోతే ఒక టేబుల్ కానీ ఇచ్చేసి కింద 2 ప్రశ్నలు అడుగుతాడు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం, ఒక్కొక్క మార్క్ కేటాయిస్తారు. సో దాదాపుగా ఆన్సర్స్ అన్ని కూడా అక్కడే మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో వాటిని కొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతాడు కాబట్టి వాటిని మనం ఎక్కడుందో ఆన్సర్ అనేది మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ఇవ్వగలిగితే చాలు. ఉదాహరణకి ఒక టేబుల్ ఇచ్చేసేసి భారతదేశం యొక్క జనాభా ఇచ్చాడు అనుకోండి, టేబుల్ ఇయర్స్ ఇటు పక్క జనాభా ఇస్తాడు. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో, నా పేరు షఫీ సార్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? భాగ్యనగర్ ఫస్ట్ లైన్ సార్. ఓకే, ఇంగ్లీష్ కి సంబంధించి నీ అనుమానం ఏంటో అడుగమ్మా. లెటర్ రైటింగ్ గానీ బయోగ్రఫీ ఎట్లా ప్రెజెంటేషన్ చేయాలి? లెటర్ రైట్ రాసేటప్పుడు ఒక ఫార్మేట్ ఉంటుంది. సో ఫార్మేట్ నువ్వు లెటర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. లెటర్ ఒక ఫ్రెష్ పేజ్ తీసుకొని టాప్ రైట్ సైడ్ కార్నర్ లో ఆ వెన్యూ, ఆ డేటు వేయాలి. అంటే ఎవరైతే రాస్తున్నారో నువ్వు రాస్తున్నప్పుడు ఆ డేటు, ఎక్కడి నుంచి రాస్తున్నావు ఆ ఊరి పేరు రాయాలి. దట్ ఈస్ సెండర్స్. నువ్వు రాసేది టాప్ రైట్ కార్నర్ లో డేట్ అండ్ వెన్యూ రాయాలి, ప్లేస్. తర్వాత అడ్రస్ వేయాలి, ఎవరికి రాస్తున్నావు. సపోజ్ యువర్ రైటింగ్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్, సపోజ్ డియర్ ఫ్రెండ్ అని అడ్రస్ వేయాలి. ఫస్ట్ పారా అంటే దాన్ని నువ్వు లెటర్ లో 3 to 5 పారాస్ లో ప్రెజెంట్ చేస్తే ఇట్ విల్ లుక్ గుడ్, యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఎందుకంటే ఆ కంటెంట్ ఆఫ్ ద బాడీలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో నువ్వు అంటే వాళ్ళని సోషల్ నామ్స్ లో హౌ ఆర్ యూ, how you are preparing, are you preparing well for examinations, and how about your examination pattern. So you ask something, are you good, are you fine or something. First para lo
జస్ట్ వాళ్ళ యోగక్షేమాల గురించి అడుగు. అండ్ సెకండ్ పేరాలో ఆల్రెడీ నీకు లెటర్ దేని గురించి రాయమంటారో పేపర్లో దే విల్ గివ్ డీటెయిల్, బలానా దాని గురించి రాయమని దే విల్ గివ్ ద కంటెంట్. ఆ కంటెంట్ లో యూ విల్ గెట్ ద దేని గురించి రాయాలనేది నీకు క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. దాన్ని తెచ్చి పారాగ్రాఫ్ 2లో, సో ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ అబౌట్ ఎనీ స్టాబింగ్ కానీ ఏదన్నా ఫేస్ సెలబ్రేషన్ ఇన్ యువర్ స్కూల్, హౌ యూ సెలబ్రేటెడ్ చిల్డ్రన్స్ డే ఇన్ యువర్ స్కూల్ అన్నప్పుడు సో అండ్ సో చీఫ్ గెస్ట్ వాజ్ పార్టిసిపేటెడ్, వీ కండక్టెడ్ సో అండ్ సో కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజెస్ వేర్ గివెన్ అని పారా 2 రాయి. పారా 3లో విషెస్ చెప్పు, లాస్ట్ లో సిగ్నేచర్ పెట్టాలి, యువర్స్ ఫ్రెండ్లీ అనో యువర్స్ ఎఫెక్షనేట్లీ అని. అండ్ లాస్ట్ లో మాత్రం ఈ ఫ్రెండ్ లెటర్ లో సెండర్స్ అదే నువ్వు ఎవరికి పంపిస్తున్నావో నువ్వు పంపించే వాళ్ళకి టు అడ్రస్ కింద ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో 5 గుర్తుపెట్టుకో, పైన డేట్ అది అడ్రస్ వేయటం, బాడీ ఆఫ్ ద లెటర్లు 3 పారాగ్రాఫ్లు, కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ అండ్ సిగ్నేచర్ చేయకుండా, అండ్ లాస్ట్ లో టు అడ్రస్. సో ఈ విధంగా రాస్తే యూ విల్ గెట్ 5 out of 5. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో హలో, నీ పేరేంటమ్మా? నా పేరు రవితేజ సార్. రవితేజ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సిరిపురం సార్. సిరిపురం. నీకు ఏ సబ్జెక్ట్ కి సంబంధించి అమ్మా అనుమానం? సోషల్ సార్. సోషల్లో ఏంటి? సెకండ్ పేపర్ బిట్ పేపర్ కావాలి సార్. సెకండ్ పేపర్లో బిట్ పేపర్లో ప్రశ్నలు ఎలా వస్తాయనా? అదే సార్. ఓకే అమ్మా, సెకండ్ పేపర్లో బిట్ పేపర్లో చాలా వరకు క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గానే వస్తాయమ్మా. ఉదాహరణకి సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిని సరైనదేదో గుర్తించమనొచ్చు, లేదా సరికానిదేదో గుర్తించమనొచ్చు. అలానే చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు ఇచ్చేసి వాటిని కాలక్రమంలో అరేంజ్ చేయమని అడగొచ్చు. అట్లానే మ్యాప్ పాయింటింగ్లో కూడా అడగొచ్చు. అట్లానే ఇచ్చినటువంటి టెక్స్ట్లో ఉన్నటువంటి లైన్ గ్రాఫ్ కానీ టేబుల్ కానీ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. సో డైరెక్ట్గా వచ్చే ప్రశ్నలు తక్కువగా ఉంటాయి. సబ్జెక్టు ఎంతవరకు అవగాహన చేసుకున్నాడని డీప్గా అడిగే ప్రశ్నలే మనకి బిట్ పేపర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు బిట్ పేపర్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రాఫ్స్, టైమ్ లైన్ చార్ట్స్, అట్లానే మ్యాప్ పాయింటింగ్, అలానే కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు వాటి సంవత్సరాలు అవి బాగా జాగ్రత్తగా నేర్చుకుంటే బిట్ పేపర్లో కనీసం 10కి 8 అన్నా తెచ్చుకోవడానికి అవకాశం. అంటే నేరుగా అడిగేటువంటి బిట్లు అసలు ఉండవంటారా? ఉంటాయి సార్, అది చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకిచ్చే 20 బిట్స్ లో ఒక 5-6 ఉంటాయి. ఒక 5-6 బిట్లు నేరుగా అడగడానికి అవకాశం, లేదా మాక్సిమం 7 అంత మించి ఉండకపోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఇదే ప్యాటర్న్ లో అడుగుతున్నాడు. మ్యాచింగ్స్ ఇవ్వడము, ఓకే, సెంటెన్సెస్ ఇవ్వడము, ఆడ్ వన్ అవుట్ కూడా అడుగుతున్నాడు. ఈ క్రింది 4కి సంబంధం లేని అంశం ఏంటి అనేది కూడా అడుగుతున్నాడు. సో పాత పద్ధతిలో కంఠస్థ విధానంలో నేరుగా ప్రశ్నకి సమాధానం ఆ విధంగా చదివినట్లయితే ఆన్సర్ చేయడానికి కష్టం అవుతుంది. అంటే కేవలం ఎవరైతే బాగా టెక్స్ట్ బుక్ చదువుతాడో, ఎవరైతే సబ్జెక్ట్ మీద 100% అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే 10 తెచ్చుకునే విధంగా పేపర్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవడం అనేది కూడా కష్టమేం కాదు. ఓకే, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్. హలో సార్, చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు రవితేజ సార్. రవితేజ, ఇందాకటి కాలరే, చెప్పు. ఇందాక కాలే తెలుగు బిట్ పేపర్ చెప్పండి సార్. సెకండ్ పేపర్ అమ్మా, తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మేము మొదటి రోజే కండక్ట్ చేశాము, అది అయిపోయింది. ఇవాళ మనం ఇంగ్లీషు మరియు సోషల్ సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అది మొదటి రోజు అయిపోయిందమ్మా ప్రోగ్రాము. ఓకే, నీకు ఇంగ్లీషు సోషల్లో ఏవైనా అనుమానాలు ఉంటే అడుగు, వాటిని సమాధానం చెప్తారు ఇక్కడ. రైట్. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్, మ్యాపింగ్ స్కిల్స్. హలో అంకుల్, చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు మహనీష్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? గుంటూరు. ఏ సబ్జెక్టుకు సంబంధించి అనుమానం? అంకుల్, ఇప్పుడు మార్క్స్ ఎలా స్కోర్ చేసిరా అంటే 9 పాయింట్స్ ఎలా రావాలంటే ఎట్లా? 9 పాయింట్స్ రావటం ఎట్లా? అన్ని జనరల్ గా అడుగుతున్నాడు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. అంతేనా?
అంతే సార్. నీ రైటింగ్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనుకో, యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ యువర్ రైటింగ్. అర్థమయ్యేటట్టు నీట్ హ్యాండ్ రైటింగ్ తో చక్కగా క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ చక్కగా సిమెట్రీగా లైన్ కొట్టి ద ప్రెజెంటేషన్ పార్ట్ షుడ్ బి మోర్ క్లియర్, నీట్ హ్యాండ్ రైటింగ్. అట్లాగే అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. బికాజ్ ఇంగ్లీష్ అని కానీ ఏదైనా కూడా సిసి ప్యాటర్న్ లో యువర్ ఓన్ థాట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్. నీ సొంత ఆలోచనల్ని ఆ నేర్చుకున్న లెసన్ మీద నీ భావాలని అక్కడ నువ్వు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అది రైట్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తావో అప్పుడు. హలో చెప్పయ్యా. అటెండ్ చేస్తే హాఫ్ మార్క్ ఇస్తారంట. దేంట్లో అంటే ప్రతి దాంట్లోనా దేంట్లోనా? అటెంప్ట్ చేయటం అంటే నువ్వు యాజ్ గా క్వశ్చన్ ని రీప్రొడ్యూస్ చేయొద్దు. సంథింగ్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్. దాని గురించి కొంతన్నా నువ్వు అటెంప్ట్ చేయటం అంటే వీళ్ళు ఏంటంటే ఏదన్నా ప్రశ్న పొరపాటున తప్పు వచ్చినప్పుడు అటెంప్ట్ చేస్తే మార్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా లేకపోతే క్వశ్చన్ ప్రశ్న రాంగ్ ఇచ్చినప్పుడు అలాంటిది కింద ఆప్షన్స్ సరిగా ఉండవు బిట్ పేపర్ లాంటి వాటిల్లో. ఇలా ప్రశ్నలో ఏమన్నా తప్పులు ఉన్నప్పుడు మాత్రమే అటెంప్ట్ చేస్తే మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మార్కులు సాధించడం కోసం పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి ఎగ్జామినర్ని ఇబ్బంది పెట్టకుండా 2 మార్కుల ప్రశ్నలన్నీ ఒక చోట, 1 మార్కు ప్రశ్నలన్నీ ఒక చోట, 4 మార్కుల ప్రశ్నలన్నీ ఒక చోట రాయటం, కొట్టివేతలు లేకుండా నీట్గా ప్రజెంట్ చేయటం. అలాగే సమాధానం రాసేటప్పుడు పదాలకి మధ్య కొంచెం ఖాళీ, ఒక లైన్కి మధ్య కొంచెం ఖాళీ వదులుతూ చక్కగా రాసినట్లయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. హలో, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి ఓకే. నీ పేరేంటమ్మా? సుహాస్ సార్. సుహాస్, ఎక్కడి నుంచి అడుగుతున్నావు ప్రశ్న? మారుతినగర్ సార్. మారుతినగర్. అడుగమ్మా నీ సందేహం. సార్ బిట్ పేపర్ లో ఇంగ్లీష్ బిట్ పేపర్ లో ఎడిటింగ్ అనే కాంబినేషన్ సార్. ఎడిటింగ్ ఓకే. ఎడిటింగ్ ఇన్ పార్ట్ బి ఇన్ పేపర్ 2 అదేనా? అవును మేడం. అది జనరలీ ఎడిటింగ్ అంటే దట్ విల్ బి ఫ్రమ్ ద కంటెంట్. ఇప్పుడు ఐ యామ్ అని అంటాం కానీ ఐ ఆర్ అనం కదా. సో అట్లాగా వర్డ్ ప్యాటర్న్, ఆ స్ట్రక్చర్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఉండటం. అట్లాగే పాస్ట్ టెన్స్ వర్బ్ బట్టి ఆ వర్బ్ ని చూసుకుంటూ పోవాలి. ఇచ్చిన పారాగ్రాఫ్ లో ఇఫ్ ద స్టార్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే అన్ని పాస్ట్ టెన్స్ వర్బ్స్ వస్తాయి. అలా కాకుండా సబ్జెక్ట్ సింగులర్ ఉండి ఫాలోయింగ్ బై వర్బ్ బీ ఫామ్ వర్బ్ ప్లూరల్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈజ్ అదంతా ఏంటంటే జనరల్ గా టెక్స్ట్ లో నుంచే ఇస్తూ ఉంటారు. లేదు అన్నా కూడా నువ్వు అది చదువుతూ ఉంటే యూ విల్ ఈజీలీ యూ కెన్ ఫైండ్ అవుట్. అలాగే ది ఎక్కడ వాడాలి, యాన్ బిఫోర్ వర్బల్స్ యాన్ వాడటం, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న టిప్స్ మీకు ఆల్రెడీ చెప్పుంటారు. ఎడిటింగ్ ఈజ్ అదేం పెద్ద కష్టం కాదు, గుర్తుపెట్టుకో. సింగులర్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ ఫామ్ అవుతుంది, ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్స్ ఫామ్ అవుతాయి. ఇట్లాగే తర్వాత ద ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడటము, ఆ సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకొని చేస్తే ఇట్ విల్ బి గుడ్. కాంబినేషన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ క్వశ్చన్ నెంబర్ పేపర్ 1 లో కదా. కాంబినేషన్స్ అంటే అడ్జెక్టివ్ క్లాజెస్. అడ్జెక్టివ్ క్లాస్ అయినా హూ, విచ్, దట్. సో విషయం ఏంటంటే అక్కడ చిన్న టిప్ చెప్తాను. ద మ్యాన్ ఆర్ నౌన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని పక్కనే హూ పెట్టేయటం. సో గాంధీ ఈజ్ ఫాదర్ ఆఫ్ నేషన్, హూ గాట్ మహాత్మా అన్నారనుకోండి, అదే హీ వాజ్ కాల్డ్ యాజ్ మహాత్మా. గాంధీజీ హూ వాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ గాట్ మహాత్మా యాజ్ హీజ్ ఆనర్ అని. అట్లాంటివి అంటే సబ్జెక్ట్ పక్కనే మనము హూ గాని విచ్ గాని దట్ గాని వాడాలి. కాంబినేషన్స్ వచ్చి కొన్ని యాడ్వర్బియల్ క్లాజెస్ మనకి ఇది యూనిట్ 4 లోనే 5 లోనే ఉంది. యాడ్వర్బ్స్ అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్ మీద, యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ మీద, యాడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ అని, ప్లేస్ అని ఉన్నాయి. అలాగే టైం ఉంది. ఇప్పుడు యాజ్, డెస్పైట్, తర్వాత వెన్, సిన్స్ ఇవన్నీ నువ్వు స్టార్టింగ్ లో రాసి మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ తీసేసి సెంటెన్స్ మొత్తం రాసేస్తే యూ విల్ గెట్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ వీ వెంట్ అవుట్ అని. అంటే అవన్నీ స్టార్టింగ్ లో లింకర్స్, దోస్ ఆర్
కంజక్షన్స్ ఆర్ లింకర్స్ ని స్టార్టింగ్ రాసేసి 2 sentences ని కంబైన్ చేస్తే యూ విల్ గెట్ 1 mark. జస్ట్ నువ్వు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. డూ మోర్ అండ్ మోర్ పేపర్స్, దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకేనండి. అలాగే ఇప్పుడు కొత్తగా సిసి మోడల్ వచ్చిన తర్వాత విద్యార్థులు గతంలో లాగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి మాత్రం నేరుగా అంతకుముందు వచ్చినలాగా ఎక్కువ మందికి 9.2లు 9.3లు అంటే మోర్ దాన్ 9 రావడానికి మాత్రం అవకాశాలు సన్నగిల్లాయనే చెప్పాలి. మొదటి నుంచి విద్యార్థి క్రమశిక్షణ తోటి చక్కగా ఫాలో అయితే మాత్రమే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ అనేవి పెట్టారు కదా సార్. ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ కి విద్యార్థి తన స్కూల్లో జరిగిన పరీక్షల్లో వచ్చిన మార్కుల వెయిటేజ్ని బట్టి వస్తాయి. అది సో జూన్ నుంచి ఏ పిల్లవాడైతే కరెక్ట్ గా చదువుతా వచ్చాడో ఆ పిల్లవాడికి 10 వచ్చే అవకాశం ఉంది. సో షార్ట్ కోర్సులో స్టార్ట్ చేసుకుని 10 తెచ్చుకోవడం అనేది ఈ ప్యాటర్న్ లో కొంచెం అసాధ్యమనే చెప్పాలి. ఓకే ఓకే. అలాగే అందుకే ప్రశ్నాపత్రాన్ని అవగాహన చేసుకోవడం కోసం నేరుగా ప్రశ్నలు ఇవ్వకపోవడం వల్లనే ఒక 15 నిమిషాల అదనపు సమయాన్ని కూడా ప్రశ్నాపత్రానికి కేటాయించడం జరిగింది. గతంలో 50 మార్కులకి 2.5 గంటల పాటు పరీక్ష రాసేవాళ్ళు. ఇప్పుడు పేపర్ 1 40 మార్కులు, పేపర్ 2 40 మార్కులు, అంటే 50 నుంచి 40 మార్కులకి మార్కుల సంఖ్య తగ్గించినా కూడా సమయాన్ని ఒక 15 నిమిషాలు అదనంగా విద్యార్థులకు కేటాయించడం జరిగింది. వారు హడావిడి పడకుండా జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు రాయటం కోసం ఆ విధంగా పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమైతే 12:15 దాకా కొనసాగే విధంగా ఉంది. అలాగే తెలుగు సరళి కొత్తగా ఉండటం కూడా టైం ఇవ్వడానికి కారణం అనుకుంటున్నాను. ప్రశ్నల సరళి కూడా మారిపోయింది. ఇంత ముందు అతను చదివచ్చిన ప్రశ్నలే ఉండేవి. టెక్స్ట్ లో పాఠం అనుకున్న ప్రశ్నలే దాదాపు 90% వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే అవి చాలా నామమాత్రమే ఇస్తారు. ఎక్కువగా ఏంటంటే కేవలం కొత్తగా తయారు చేసినటువంటి ప్రశ్నలే ఇవ్వటం జరుగుతుంది. సో అవి చదివి విద్యార్థి అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా సోషల్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేసరికి పారాగ్రాఫ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో అవి చదివి 2-3 సార్లు చదివి అవగాహన చేసుకొని దాన్ని వ్యాఖ్యానించడం అంటే దాన్ని ముందుగా ఎలా వ్యాఖ్యానించాలి, ఏం కీ పాయింట్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఫ్రేమ్ చేయాలనేది కూడా విద్యార్థికి కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల కూడా ఈ 15 నిమిషాలు అనేది అదనంగా కేటాయించడం అనేది కూడా సమంజసం. ఇంకోటి ఏంటంటే పిల్లలు బేసిక్ గా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. పైన ఇన్స్ట్రక్షన్ ఏంటి అడుగుతున్నాడో అంతవరకు చదివి దే హ్యావ్ టు ఆన్సర్. అండ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం. బేసిక్ గా ఇంగ్లీష్ లో ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఏమిటి అడుగుతున్నాడు, వాట్ అంటే ఏమిటి, హూ అంటే ఏమిటి, ఈ క్వశ్చన్ అర్థం చేసుకుని అటెంప్ట్ చేస్తే ఐ థింక్ దే విల్ గెట్ మోర్ మార్క్స్. ఈవెన్ ఎవరైతే మేము ఫెయిల్ అవుతాం అనుకున్న వాడు కూడా ఫస్ట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఆ అర్థం చేసుకోవటం క్వశ్చన్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్ అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఆ ఇన్స్ట్రక్షన్ అర్థం అవ్వాలి, ఆ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారో తెలియాలి, ఆ అడిగింది కూడా బై ఓన్ గా రాయాలి. అక్కడ ఇప్పుడు పేపర్ 2 ఉంది మాకు. పేపర్ 2లో పార్ట్ ఏలో ఒక అన్సీన్ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. పాసేజ్ చదివిన తర్వాత హీ హ్యాస్ టు అటెంప్ట్ 2 questions, 2 multiple choice and 1 correct statement. ఏం చేస్తున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ లైన్ రాయటం, సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ లైన్ రాయటం. నో, దే హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఫస్ట్ 3-4 times దానికి రీడింగ్ ఇచ్చి ఫస్ట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దే హ్యావ్ టు గ్రాస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్యాసేజ్, వాట్ ద ప్యాసేజ్ ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ అబౌట్. దాంట్లో ఒక ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీద అది రివాల్వ్ అవుతుంది. అది తెలుసుకొని దాన్ని వాళ్ళు అటెంప్ట్ చేస్తే, ఓన్ గా అటెంప్ట్ చేస్తేనే వాళ్ళకి దే విల్ గెట్ 100 full marks. ఎందుకంటే ఓన్ ఏదో లైట్ ఏదో ఒకటంటే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ఇన్ ద రాంగ్ నోషన్. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ లైన్ రాయాలి, సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ లైన్ రాయాలి, ఇలాంటివన్నీ మనం వీ హ్యావ్ టు. సో సిసి ఈజ్ అ వెరీ గుడ్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టూల్, ఇవాల్యుయేషన్ టూల్. ఇట్ ప్రమోట్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద చిల్డ్రన్, బేసిక్ గా బెటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఫార్మోస్ట్ బికాస్ క్వాలిటీ మెయింటైన్స్ good for any child while they are going for the further studies. Quality is must. ఓకేనండి. ఇప్పుడు ఆ విధంగా మనం సిసి విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రశ్నాపత్రంలో మార్పులు చోటు చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయటం జరుగుతోంది. రేపు 17వ తారీఖు నుంచి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో సిటీ కేబుల్ 3 కార్యక్రమాలను రూపొందించి మీకోసం టెలికాస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో సబ్జెక్ట్ నిపుణులు మీకు చెప్పినటువంటి
పేపర్ ఎనాలిసిస్ కానీ మీ సందేహాలకు సమాధానాలు కానీ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా చక్కగా పరీక్షలు రాసి రేపు రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతోటి మంచి గ్రేడ్లతోటి అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలని సిటీ కేబుల్ కోరుకుంటోంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేసినటువంటి మేడం పద్మ గారు అలాగే అశోక్ కుమార్ గారు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.